హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ అయితే ఐస్ క్రీమ్ అండి. కొబ్బరి పాలతో కొబ్బరి ఐస్ క్రీమ్ అండి. చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి క్రీమీగా మన చేతితో ఎంత క్రీమీగా ఉందని చూడండి. చాలా సాఫ్ట్గా క్రీమీగా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క కొబ్బరి పాలతోటి అలాగే మనం కొంచెం పంచదార కొంచెం పాలమేగడతోటే మనకి ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది. చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే. ఎటువంటి ఎసెన్స్ కానీ అలాగే క్రీములు కానీ వాడలేదు. మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాగా కొబ్బరి ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి మనం ప్రాసెస్లోకి వెళ్తా మాట్లాడుకుందామా? ముందుగా మనం కొబ్బరి పాలు అయితే తయారు చేసుకోవాలి. దానికి చూడండి ముద్రకాయలాంటిది తీసుకోవాలి. కరెక్ట్గా కొల ప్రకారం తీసుకోవాలి. మనం దేంతో అయితే కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నామో దాంతోనే వాటర్ పోసి మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి. ముందు కొబ్బరికాయ ముక్కలంగా ముందు బాగా మిక్స్ చేసుకోండి. ముందుగా నీళ్ళు కానీ పోసేస్తే మనం మెత్తగా అవ్వదు. అలాగే దానికి తగ్గ నీళ్ళు అయితే పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్లు అయితే తీసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు వెన్నైతే అలాగే నీళ్ళు కూడా అన్నీ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి. అలాగైతే మనకు చిక్కడి పాలు అయితే వస్తాయి. చూడండి పాలు అనేది మనకి ఆల్రెడీ పైకి కనబడుతున్నాయి. ఇప్పుడు క్లాత్లు అయితే మనం వడకడేసుకుందాము. ఒక క్లాత్లు అయితేనే మనకి ఇలా స్మూత్గా పాలు అనేవి మంచి పాలు అనేవి వస్తాయి. ఎక్కడ పిప్పది కూడా కింద పడకుండా పాలు అనేవి నీట్గా అనేది వస్తాయి. ఇప్పుడు ఈ క్లాత్లో ఉన్న మొత్తం బాగా పిండేసుకోవాలి. పాలుని బాగా కిందకైతే బాగా దిగిపోతాయి. మనకు వీలైనంత వరకు కూడా బాగా పిండేసుకోవాలి. మళ్ళీ రెండోసారి అయితే మళ్ళీ మిక్స్ చేయడం అది ఉండదండి. ఒకసారితోటే మనకి చిక్కడి పాలు అనేది రావాలి. ఇలా గట్టిగా మనం పాలని పిండేసుకుంటే మనకి చిక్కడి పాలు అనేది వస్తాయి. ఓకే అండి చూడండి మనకి పాలు అనేవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మిగతా మనకి పిప్పులాగా వచ్చింది కదండి. అదైతే మనకి ఎందుకు పని చేయదండి. అది ఎందుకు మనకి పిప్పులాగా అయితే ఉంటుంది. ఇది వేస్ట్. దీన్ని మనం పారేయచ్చు. ఇప్పుడు మనం ఈ పాలను అయితే కొలుచుకుందాము. మనకి ఎన్ని పాలు వచ్చాయో కొలుచుకుందాము. మనం కొబ్బరికాయ ముక్కలు ఎన్ని అయితే తీసుకున్నామో అన్ని పాలు వచ్చాయండి. ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకుందాము. ఒక దలసరి పెనం లాంటిది అయితే తీసుకోండి. మనకి దలసరి పెనం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ పాలు అయితే యాడ్ చేసుకోవాలి. అడుగునైతే కొంచెం పాలు అయితే ఉంచేసుకుందాము. అందులో మనం కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం కలుపుకుందాము. కొంచెం పాలు అయితే ఉంచేసుకొని ఒక 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ అయితే ఇందులో వేసి మనం కలుపుకోవాలి. అంతలోకి పాలు అయితే మనకు మరుగుతాయి. 2 స్పూన్లు అయితే సరిపోద్దండి. ఫుల్గా మామూలు మన స్పూన్ ఉంటుంది కదా 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ సరిపోద్ది. ఇప్పుడు ఇది బాగా మనకి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కనైతే ఉంచుకుందాము. ఈలోగా మనకి పాలు మరుగుతున్నాయండి. స్టవ్ మీద మనం పెద్ద మంట పెట్టుకొని మరగబెట్టుకోవచ్చు పాలు. కానీ కలుపుతూ ఉండాలి. కొబ్బరి పాలు కాబట్టి మనకు అడుగు పడుతూ ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీగా గరిటెతో ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి. మనకి పాలు కొంచెం మరిగిన తర్వాత చూడండి ఒక కప్పుతో అయితే మనం షుగర్ అయితే వేసుకోవాలి. మనకి షుగర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే నా ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోవచ్చండి. పాలు అనేవి కొంచెం మీరు టేస్ట్గా చేస్తే మీకు షుగర్ అనేది సరిపోయిందా లేకపోతే కొంచెం పడుతుందని మీకు తెలుస్తుంది. ఇలాగ పంచదార అంతా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకొని పాలు అనేది ఇలా మరబెట్టుకోండి. ఇప్పుడు పాలు అనేవి బాగా మరిగాయి కదండి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి కార్న్ఫ్లోర్. దాన్ని మనం కలుపుతా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. మనం గరిటెతో అయితే అలా మళ్ళీగా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేద్ది. మనం ఇలా పక్క పోస్తూ పక్క కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మంట అయితే బాగా స్లిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి వెంటనే చిక్కగా అయితే అయిపోద్ది. చూడండి మనకి వెంటనే చిక్కగా అయితే ఇలా అయిపోద్ది. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి మంట అయితే స్లిమ్ మంటలో అయితే పెట్టేసుకోండి. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఆపకూడదు. మనకైతే అలా దగ్గర పడి మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పాల్లో ఈ కార్న్ఫ్లోర్ కూడా బాగా ఉడికి మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఒక 5 మినిట్స్ అయినా సరే మనం ఇలాగా కలుపుకుంటా ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. మనకి సరేనండి మనకి దగ్గర పడుతుంది. మంట అయితే మాత్రం బాగా స్లిమ్ మంటలో పెట్టుకోండి. గరిటెకి అయితే మనకి ఇలా అంటుకొని ఉండాలి. చూడండి ఇలా గీత గీసామంటే మన గీత అనేది క్లియర్గా కనబడాలి. అలా అయితే మనకి అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఈలోగా మనం లేత కొబ్బరికాయ అనేది తీసుకుందామండి. లేత కొబ్బరికాయని తీసుకోవాలి. లేకపోతే కొబ్బరి బండంలో గుజ్జు అయినా సరే పర్లేదు. కానీ ముద్రకాయ అనేది ఇక్కడైతే పనిచేయదు. కాబట్టి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. బాగా లేతగా అయితే ఉండాలి. పైన ఉన్న కూడా మన బ్రౌన్గా ఉన్నదంతా కూడా తీసేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లు అయితే మిక్సీలో వేసి చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోండి. చాలా తక్కువ నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్లు అయితే చేసుకోండి.
లేదు లేత కొబ్బరికాయ లేదంటే స్కిప్ చేసేయండి. ఉంటేనే మీరు లేత కొబ్బరికాయ మాత్రం కంపల్సరీగా ఇక్కడ యూజ్ చేయండి. ముదరకాయ అయితే వద్దు, మనకి ఐస్ క్రీమ్లో పిప్పులా కనబడుతుంది కాబట్టి ఇలా లేత కొబ్బరికాయ అయితేనే తీసుకోండి. చూడండి ఇంత మెత్తని పేస్ట్లు అయితే తయారైపోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయ దాంట్లో ఈ కొబ్బరికాయ పేస్ట్లోని ఇప్పుడు ఇంత మనం తయారు చేసుకున్నాం కదండి కొబ్బరి పాల మిశ్రమం. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీలో మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని రెండు కూడా బాగా మిక్సీ అయితే పట్టుకొని బాగా మెత్తని పేస్ట్లు అయితే తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి మనకి ఈ విధంగా అయితే తయారవ్వాలి. చూడండి మనకి ఇలాగా క్రీమ్ లాగా ఇలా అయితే మనకి తయారైంది కదా. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో అయితే వేసుకుందాము. కరెక్ట్గా మూతున్న డబ్బాలోని మీరు ఎందులో ఐస్ క్రీమ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ డబ్బాలో వేసేసుకోండి. మూత కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఇదంతా కూడా ఈ డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను. పూర్తిగా ఈ డబ్బాలో వేసేసుకొని మనం మూత అయితే గట్టిగా పెట్టేసుకోవాలి. మూత గట్టిగా పెట్టుకున్న తర్వాత ఒక 5-6 గంటలు మాత్రం రీఫ్రిజిరేటర్లో అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం తీసి చూసుకుందాము. కంపల్సరిగా ఒక 5-6 గంటలు మాత్రం మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. మనకి సగం అయితే ఐస్ క్రీమ్ అయితే తయారైనట్టే, చాలా పర్ఫెక్ట్గా. ఇక 5-6 గంటలంటే కంపల్సరిగా మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇలా మనం 2 సార్లు మిక్సీ చేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కూడా ఇప్పుడు మిక్సీలో వేసి మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీలో అయితే వేసేసుకుందాము మొత్తం ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా. ఇక్కడే కొంచెం టేస్ట్ చేసినా చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. మనకి ఈ లెక్కలోనే కూడా బాగుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఏ క్రీమ్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి నేనైతే పాలమీగడ అనేది 2-3 రోజుల నుంచి అయితే తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ పాలమీగడ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇందులో ఏ క్రీము కూడా ఏది వేయలేదు కాబట్టి మనం కంపల్సరీగా పాలమీగడ అనేది వేసుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా అనేది వస్తుంది. కాబట్టి మీరు పాలమీగడ అనేది వేసుకోండి. మీకు కాళ్ళు లేదంటే మీరు బయట కొన్న ఏదైనా క్రీమ్ ఏదైనా ఇక్కడైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పాలమీగడ అయితే సరిపోద్ది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసి ఆపి బాగా రఫ్గా కాకుండా చాలా స్మూత్గా మిక్సీని మనం మళ్ళీగా బాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. చూడండి పైన అయితే మనకి నురగలాగా ఎంత బాగా వచ్చిందో. ఐస్ క్రీమ్ ఇలా నురగలా అయితే రావాలి. ఇలా అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మనం ఒకసారి రఫ్గా మిక్సీ చేయకుండా కొంచెం వేసి ఆపుతా మనం మిక్సీ అనేది చేసుకోవాలి. మనకి చూడండి ఇలాగా పాలమీగడ వేయబోతుకి ఇలా క్రీమీ టెక్స్చర్గా ఎంత బాగుందో. ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది మనకి తయారవుతుంది ఇలాగైతే. సరేనండి, ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ అదే బాక్స్లో మనం వేసేసుకుందాము. మనం ఇందాకున్న బాక్స్లోనే ఇప్పుడు మొత్తం ఈ ఐస్ క్రీమ్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను కవర్ అనేది వేసుకుంటున్నానండి. కవర్ అనేది మనం కంపల్సరీగా వేసుకోవాలి. లేదంటే లోపల మనది ఐస్ అనేది వెళ్ళి మనకి క్రీమీగా కాకుండా ఐస్ టైప్లో అనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఇలా మనం కవర్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని దీని మీద మూత అనేది పర్ఫెక్ట్గా గట్టిగా పెట్టేసుకోవాలి. అలా అయితే ఏ వాటర్ అది ఏదైనా అయినా మనకి ఇలా మూత మీద కవర్ మీద ఉండిపోదు, కానీ లోపలికైతే మనకి ఐస్ క్రీమ్లోకి అయితే వెళ్ళదు. ఇలా గట్టిగా మూత పెట్టేసుకొని ఇప్పుడు రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకుందాము. మనం కరెక్ట్గా 10-12 గంటలు హై కూల్ అయితే ఉండాలండి. పూర్తిగా హై స్పీడ్లోనే మనకి ఫ్రిడ్జ్ అనేది ఉండాలి. అలా అయితేనే మనకి ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. ఫుల్ స్పీడ్లో పెట్టుకోండి. సరేనండి, నేను నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఉదయం అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి మనం మూత అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవడం వల్ల మూత మీద మనకి వాటర్ అనేది ఉండిపోద్ది. అలాగే మనం పెట్టుకున్న కవర్ మీద కూడా వాటర్ అనేది ఉండిపోద్ది, కానీ లోపలికైతే మనకి చెమ్మ కానీ నీటి చెమ్మ కానీ ఏది వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి కవర్ అది కూడా కంపల్సరీగా పెట్టుకోండి. మనకైతే ఐస్ క్రీమ్ అయితే తయారైపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇది ముక్కలైతే కోసి మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఇది ఒక 5 నిమిషాలైనా సరే మనం బయట నొగ్గేస్తే ఈ ఐస్ క్రీమ్ అనేది కొంచెం లూజ్ అయ్యి మనకి డబ్బాలోంచి మొత్తంగా ఊడొచ్చేద్ది. అలాగే ఇది కొంచెం కొన్ని వాటర్లో కొంచెం అడుగున వాటర్లో పెట్టుకుందాము. అలా అయితే కొంచెం కరుగుతుంది. కరిగి మనకి ఐస్ క్రీమ్ చాలా ఫ్రీగా ఊడొస్తుంది. కాబట్టి కొంచెం వాటర్లో అయితే అడుగునైతే నేను వాటర్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి నాకైతే చిన్నది లైట్గా కరిగింది ఐస్ క్రీము. సైడ్లో చూడండి ఐస్ క్రీమ్ అయితే నాకు మళ్ళీగా ఐస్ క్రీమ్ అయితే కరిగింది. మనం వెంటనే కాకుండా ఒక 5 నిమిషాలు బయటని ఇలా ఉగ్గేసుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది మనకు చాలా ఫ్రీగా ఊడొచ్చేద్ది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. మీరు ఇలా సర్వ్ చేసుకోవాలంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ముక్కలు కోసి చూపిద్దామని
నేను కొంచెం కరిగే వరకు అయితే ఐస్ క్రీమ్ కొంచెం కరిగే వరకు అయితే ఉన్నాను. ఇప్పుడు ఈ డబ్బాని తీసి చూద్దామా. చూడండి క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది మనకి కొబ్బరి పాల ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చాలా క్రీమీగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం చాకుతో అయితే కట్ చేద్దాము. చాలా స్మూత్గా అయితే చాక్ అయితే తెగుతుంది. చాలా ఐస్ క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఓకేనండి, మనకైతే ఐస్ క్రీమ్ అయితే తయారైపోయిందండి. పైన చూడండి ఎంత క్రీమీగా ఉందో, చాలా స్మూత్గా ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓన్లీ మనం ఇక్కడ పాలు కూడా ఏమి యూజ్ చేయలేదు, అలానే ఎసెన్స్ కానీ అలానే ఒక క్రీమ్ కానీ ఏది యాడ్ చేయలేదండి. ఓన్లీ మన ఇంట్లో ఉన్న కొబ్బరి పాలతోటి అలాగే కొంచెం పాలమీగడ, అలాగే 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, కొంచెం పంచదారతోటి మనకి చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అయితే తయారైంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ అయితే, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంది. కంపల్సరీగా ట్రై చేయండి సమ్మర్లో. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మరి ఈ ఐస్ క్రీమ్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పాల ఐస్ క్రీమ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.